మా తుజే సలాం అని వందే మాత్రంతోనే ప్రతి ఇండియన్ బ్లడ్ ని ఉత్తేజపరిచిన మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. హాయ్, దిస్ ఇస్ వైష్ణవి. చావా లాంటి పాట్రియోటిక్ ఫిలిం ని డెసిసివ్ ఫిలిం అని కమెంట్స్ చేశారు. అది జస్ట్ ఒక క్రియేటివ్ ఒపీనియనా లేక దాని వెనక ఇంకేదైనా ఉందా? బీబీసీ ఇంటర్వ్యూలో రెహమాన్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. చావా మూవీ రిలీజియస్ గా డివైడ్ చేస్తుందని, అందులో కొన్ని సీన్స్ క్రింజ్ గా ఉన్నాయని కమెంట్స్ చేశారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే లాస్ట్ 8 years గా బాలీవుడ్ లో తనకి ఆపర్చునిటీస్ తగ్గడానికి కారణం కమ్యూనల్ బయాస్ అని ఇండైరెక్ట్ గా అన్నారు. ఒక గ్లోబల్ లెజెండ్ నుండి ఇలాంటి షార్ప్ వర్డ్స్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే రెహమాన్ ఒకప్పుడు రోజా, బాంబే, లగాన్ లాంటి సినిమాలకి గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్ ఇచ్చారు. మన దేశభక్తికి ఆయన ట్యూన్స్ ఒక సిగ్నేచర్. అప్పుడు లేని ప్రాబ్లం మరి ఇప్పుడెందుకు? చావా మన రియల్ హీరో శంభాజీ మహారాజ్ చరిత్ర. ఇప్పుడు మన ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్లీ బయోపిక్స్ అనే నడుస్తోంది. లైక్ స్పోర్ట్స్ బయోపిక్ కి లేని డెసిసివ్ ట్యాగ్ మన రియల్ హీరో అండ్ గ్రేట్ వారియర్ కి ఎందుకు? హీస్ ఈ రియల్లీ బీయింగ్ సైడ్ లైన్ లేక తన పర్సనల్ బయాసా? సో ఇప్పుడు నెటిజన్స్ రెహమాన్ గారిని గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. దానికి రెహమాన్ గారు వెంటనే క్లారిఫై చేస్తూ, India is my inspiration, my teacher and my home. I understand that intentions can sometimes be misunderstood. కానీ ఎంత కవర్ చేసినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందిగా. ఎంతైనా ఒక గ్లోబల్ ఐకాన్ మన నేషన్ ప్రైడ్ గురించి ఇలా మాట్లాడడం కరెక్టే అంటారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. లెట్స్ డిస్కస్.